తిరుపతి జిల్లాలో నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు వరుస దొంగతనాలతో హల్చల్ చేస్తున్న దొంగలని నాయుడుపేట పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వారి నుంచి 66 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి సుమారు 15 సంవత్సరాల నుంచి దొంగతనంకు పాల్పడుతున్నాడు. ఇతను 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇతను పట్టుకోవడం కోసం మా ఎస్ఐ గోపి మరియు సిబ్బంది ద్వారా స్పెషల్ క్రైమ్ పార్టీ ఏర్పాటు చేశాము. ఈ దొంగలు తిరుపతి జిల్లాలో నాయుడుపేట, సూలూరుపేట మరియు గూడూరులో వరుస దొంగతనాలు చేస్తున్నారు. వారిని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసి అతి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ దొంగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సూలూరుపేటలో కూడా అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ 2 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. ఇదంతా కూడా సేమ్ జనవరి, ఫిబ్రవరి నెలలోనే ఈ 6 దొంగతనాలు ఒకే ప్యాటర్న్లో హౌస్ ముందు తాళం పగలగొట్టేసి ఎవరు లేని ఇళ్ళని టార్గెట్ చేసుకొని ఆ హౌస్ని కొట్టేసి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు, వెండి తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈరోజు మన మల్లాం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి వచ్చేసి ఇతను సోమశేఖరు. ఇతను ప్రీవియస్గా కూడా మదనపల్లికి సంబంధించిన ఇతను ప్రీవియస్గా కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 25 కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించి తర్వాత జైలు నుంచి 1 మంత్ బ్యాక్ అతను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు టౌన్లో టార్గెట్ చేసుకొని కొన్ని ఇళ్ళని కొట్టడం జరిగింది. క్రైమ్ టీము, మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం 66 గ్రామ్స్ బంగారము, 250 గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.